ఒక్కరు కొన్న వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్లీ డౌన్ అవుతూ ఉంటారు. అంటే వాస్తు సంబంధించి వాళ్ళు జాతక పరంగా ఏమైనా ఇబ్బందా, లేదంటే ఆ ఇంటి సమస్యలు ఎలా ఉంటాయంటారా? వాస్తవంగా బిల్డర్స్ అయితే నవేడేస్ వాస్తుపరంగానే కడుతున్నారు. మా నోటీస్కి వచ్చినంత వరకు అయితే చక్కగా వాస్తుపరంగానే కడతారు. అంత కట్టినా కానీ వాళ్ళ జాతక పరంగా వ్యక్తిగతంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫ్లాట్స్ అనేది వాళ్ళ జాతక పరంగా కొంతమందికి వెస్ట్ కలిసి రావచ్చు, కొంతమంది కలిసి రాకపోవచ్చు, అలా కూడా ఉంటూ ఉంటాయి. అయితే తెలుసో తెలియకో ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న వాస్తు లోపము అనేటువంటి దాన్ని కనుక ఎవరైనా రికగ్నైజ్ చేసినా, ఐడెంటిఫై చేసినా దానికి మరి ఎలా చేసుకోవాలి, సొల్యూషన్ ఏంటి అనేది కూడా సందేహం ఉంటుంటుంది. అలాంటప్పుడు సంపూర్ణ వాస్తు రక్షణ బంధనము అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాను వస్తువు. సంపూర్ణ వాస్తు రక్షణ బంధనం అది 4 దిక్కుల్లో ఎటువైపు ఏ చిన్న స్వల్ప లోపము అనేది ఉన్నా ఇప్పుడు గృహ యజమానిని మనం గమనించిన ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదు అని అంటే కొంతమందికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు, గృహిణి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆగ్నేయపరంగా ఏదన్నా స్వల్ప లోపం ఉన్నది అంటే ప్రధానంగా గృహిణి, ఎందుకంటే అక్కడ కిచెన్ వర్క్ మొత్తం కూడా ఆ సెక్షన్ అంతా హోమ్ డిపార్ట్మెంట్ అంతా మరి వాళ్ళే కదా టేకప్ చేసేది. కాబట్టి సహజంగా వాళ్ళు కొంచెం అస్వస్థతకు గురయ్యారు అని అంటే బహుశా ఆగ్నేయంలో ఏమన్నా లోపం ఉందేమో అన్న భావన వస్తుంటుంది. అలాగే ఫైనాన్షియల్గా బాగాలేకపోయినా, లేదు అని అంటే ఇప్పుడంటే నైరుతి వైపు ఏదన్నా లోపం అనిపించిన, వాయువ్యం అనిపించిన, ఇలా మనం ఏంటంటే చూసి వాస్తుపరంగా మరి ఇక్కడ ఈ లోపం ఉన్నది కాబట్టి అని దాని మొత్తాన్ని కూడా మనం ఏం సవరణ చేయలేము. కాబట్టి ఈ సంపూర్ణ వాస్తు రక్షణ బంధనము అనేది మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తుంది. కొంతకాలం వరకు మాత్రం చాలా తక్కువ ధరకి అందించడం జరుగుతుంది అని గత 2-3 వారాలుగా అనౌన్స్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి సదుద్దేశంతో. అలాగే డబ్బు కూడా అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కొంతమందికి. సంపాదన లేక కాదు, సంపాదన ఉంటుంది, డబ్బు బాగా వస్తుంది, కానీ అవసరానికి మించిన ఖర్చులు వస్తూ ఉంటాయి. దానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అన్నప్పుడు ఈ సంపూర్ణ వాస్తు రక్షణ బంధనము అనేటువంటి అసలు ఆ పేరులోనే ఉంది, సంపూర్ణ వాస్తు రక్షణ బంధనము. అది కానీ తీసుకొని దాన్ని ఎలా పొందుపరచాలి ఏంటి అనేది తెలియచేయటం జరుగుతుంది. అది ఆ విధంగా పెట్టారు అని అంటే మాత్రం అత్యద్భుతంగా కలిసి రావటం అనేది ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబంలో సఖ్యత అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమందిని గమనిస్తూ ఉంటే ఎందుకనే తెలియదు, లేచిన దగ్గర నుంచి గొడవ పడుతూ ఉంటారు, పిల్లలు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు గొడవ పడుతుంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారు. సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఈ అన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఎందుకోసం తెలియజేస్తుంటా అంటే కొన్ని వందల మంది జాతకాలకి అనేది వచ్చినప్పుడు ప్రధానంగా ఎక్కువగా ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఎందువల్ల బాధపడుతున్నారు, ఇది గమనించటం జరుగుతుంది. ఇది యూనివర్సల్గా అందరికీ కూడా ఉపయోగపడాలి అన్న సంకల్పంతో సంపూర్ణ వాస్తు రక్షణ బంధనము అన్నటువంటి ఈ వస్తువు అతి తక్కువకి అందరికీ కూడా అందుబడుతుంది. యథార్థంగా దీన్ని సర్వీస్ ఓరియంటెడ్గా ఇవ్వటమే జరుగుతున్నది నాన్న, ఎటువంటి లాభాపేక్ష అనేది దీంట్లో లేకుండా. ఎందుకంటే ఈ కార్యక్రమము అని అంటేనే మరి లైవ్ కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను అని అంటే నేను నిస్వార్థంగా యథార్థంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఈ ప్రొఫెషన్కి వచ్చి కూడా కమర్షియల్గా ప్రొఫెషన్కి వచ్చి 2 దశాబ్దాలైంది, నిండా 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వటం జరిగింది. కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని పోయినసారి 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక కూడా ఒకసారి ఒక ఆఫర్ ఇక్కడ నేను తెలియజేశాను, మళ్ళీ 10 సంవత్సరాలకి ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదృష్టం ఎందుకంటే చెప్తున్నా అందరికీ కూడా అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, పిల్లలు చదువుల్లో, ఉద్యోగంలో, వ్యాపారాల్లో అధిక లాభాలు గడిస్తూ ఉండాలి, అన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలియచేయటము. ఇది ఏంటంటే వాస్తు అనేది బాగుంటుంది. ఇప్పుడు పొలిటికల్గా రాణించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో ఇవన్నిటినీ కూడా వాస్తు అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ రూమ్ కావచ్చు, ఏదైనా సరే నాన్న, కమర్షియల్ కూడా వాళ్ళకంటూ ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆ ఆఫీస్ రూమ్ కూడా వాళ్ళకి కలిసి రావాలి. కలిసి వస్తేనే అంటే ఎప్పుడు కూడా వాక్చాతుర్యంతో వాడు రాగలిగేది. ఎంతైనా వాళ్ళకి బ్రెయిన్ భగవంతుడు ఇచ్చిన వరం, దానితో పాటు ఆ వాక్చాతుర్యం కూడా ఇంపార్టెంటు, వాక్శుద్ధి ఇంపార్టెంటు. ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అంత పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటిది అద్భుతమైన దైవిక సంపద, దైవిక వస్తువు. ఇది సంపూర్ణ వాస్తు రక్షణ బంధనము అన్నటువంటిది ఇది వాస్తుపరంగా 100% సపోర్ట్ చేసేటువంటి ఎటువంటి ఉన్నా ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఇంపార్టెంట్, ఏ రంగానికి ఆ రంగమే ఇంపార్టెంట్. అందులో రాణించాలి వాడు.
ఫస్ట్ భగవంతుడు అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అంతే, బాగా వివరించారమ్మా. ఇక ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఫస్ట్ పిల్లల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళే ఫ్యూచర్ భవిష్యత్తు కాబట్టి ముఖ్యంగా పిల్లలు చదువులో రాణించాలన్నా, చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా, లేదంటే ఇంటర్వ్యూస్లో వాళ్ళు చక్కగా రాణించాలన్నా, విదేశీయానంలో వాళ్ళకి సక్సెస్ కావాలన్నా పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా మనకు కాల్స్ చేసేది కూడా వాళ్ళ గురించి అడగరు, మా బాబు మా పాప గురించి. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ లాకెటర్ గురించి వివరిస్తారు, ఒకసారి దాని గురించి. పిల్లలకి ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేని సంపదని తల్లిదండ్రులు ఇవ్వాలి అంటే చదువే, యథార్థంగా చదువు. ఆ చదువులో వృద్ధిలోకి రావాలి, పైకి రావాలి అని అంటే నేను ఎప్పుడూ కూడా అనౌన్స్ చేస్తుంటా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది. చదువులో రాణించాలి, చదివింది గుర్తుండాలి. ఎక్కువ మంది ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉంటారు, మేము 3 ఇంటర్వ్యూస్ బాగా చేసాం, 4 దాంట్లో పోయిందంట, లేదా 4 బాగా చేసాము, లాస్ట్ రౌండ్లో సక్సెస్ అవ్వలేదు అంటారు. రీజన్ ఏదన్నా కానీ సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే చదువు అనంటే ఈ 64 కళల్లో ఒక కళలో రాణించాలి ఎవరైనా. చదువు అన్నప్పుడు కొద్దిమందికి బ్రెయిన్కి అది ఎక్కదు, కానీ కొంతమంది బ్యాడ్మింటన్లో ఉంటామంటారు, చదరంగంలో ఉంటామంటారు, ఈ చెస్ వీటిలో ఉంటామంటారు, క్రికెట్లో రాణిస్తారు. అలా ఎందులో రాణించగలుగుతారు అనేది తల్లిదండ్రులు గమనించి అది కానీ ప్రోత్సహించారు అనంటే మాత్రం ఆ రంగంలో కూడా రాణిస్తారు. అంటే దేనికి ఏది ఏమైనా సరస్వతి కటాక్షం ఇంపార్టెంట్, అది అంటిపెట్టుకొని ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అత్యద్భుతంగా సపోర్ట్ చేస్తుంది నాన్న. చదివింది గుర్తుంటుంది. ఎక్కువ మంది కూడా తీసుకుపెడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా మేము ఈ ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించుకెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అంటారు. దానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు వాడు ఏదైనా ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అడిగారు అని అంటే దానికి చక్కగా ఆన్సర్ ఇవ్వటము అనేటువంటిది ఇంపార్టెంట్. వాడు ఏ క్వశ్చన్ అడిగారు దానికి అంతవరకే ఆన్సర్ ఇవ్వటం అనేది కూడా గొప్పతనం. ఆ సమయానికి గుర్తు రావటం అనేది కూడా. సో కొంతమందిది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేక ఆలోచనలు వస్తాయి. అయ్యో ఇలా చెప్తే బాగుండేది, అలా చెప్తే బాగుండేది అనుకుంటారు అయిపోయిన తర్వాత. అలా కాకుండా ఆ టైంకి గుర్తు రావడం ఇంపార్టెంట్. అందరూ తెలియగల వాళ్ళే, దాన్ని యథార్థంగా వ్యక్తీకరించటం, బయటపడటం వెనక ముందు అవుతుంటుంది. సో ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న. ఓకే అమ్మా, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో అమ్మా, నమస్కారం, మీ పేరు? లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడ? మేడ్చల్. ఓకే, మాట్లాడండి. అమ్మ ఉన్నారు, గట్టిగా మాట్లాడాలి. అడగండి నాన్న. అమ్మ నమస్తే, చెప్పండి నాన్న. అమ్మ, మా తమ్ముడికి వివాహం అవ్వట్లేదు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 26వ తారీఖు 6వ నెల 1998. ఓకే, ఏం చదివాడు? జాబ్ ఏంటి? డిగ్రీ చదివిందమ్మ గారు. ఉద్యోగం చేస్తున్నాడు. ఓకే, పిల్లవాడిది చిన్న రెమెడీస్ అనేది చెప్తాను నాన్న. తనతోటే చేయించండి, బాబుతోటే చేయించండి. బాబు చేయలేడు, మేము చేయవచ్చా అని దయచేసి అడగద్దు ఎవరు కూడా, వాడే చేయాలి. దానికి 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి పాలతో అభిషేకము అనేది చేయమనండి. ఆవు పాలతోటి అభిషేకం చేసి రావటం 11 రోజులు వరుసగా చేయాలి. ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా చేయమని చెప్పండి. అలాగే బాబుతోటి శనివారాలు శివుడికి అభిషేకం చేయించమని చెప్పండి. బాబే చేయవచ్చు, కొన్ని చోట్ల ఓపెన్గా కూడా శివలింగాలు ఉంటూ ఉంటాయి. లేదు అంటే గర్భగుడిలో కూడా ట్రెడిషనల్గా వస్త్రాలు ధరించి పెడితే రాణిస్తారు పంతులు గారు. అలా కూడా చేయించడం చాలా మంచిది. 8 శనివారాల పాటు అలా చేయించండి నాన్న. అలాగే కేజింబావు శనగ గుగ్గిళ్ళు అనేవి చేసి గణపతి గుడిలో నైవేద్యం పెట్టి ప్రసాదం పంచిపెట్టమనండి. అలాగే కేజింబావు బియ్యంతో పులిహోర అనేది చేసి కూడా ఒక మంగళవారం నాడు అమ్మవారి గుడిలో నైవేద్యం పెట్టించి అది ప్రసాదంగా పంచండి. ఈ పరిహారాలు చేసావు అనంటే మాత్రం తప్పనిసరిగా సపోర్ట్ చేసి అతి త్వరగా చక్కని సంబంధం కుదరడం అనేది జరుగుతుంది. అలాగే దైవిక వస్తువులు అనేవి కూడా తర్వాత తెలియచేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా శ్రీచక్రము అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో మీ మదర్ని పెట్టమని చెప్పండి. అదే నాకు లక్ష్మీదేవి లాంటి కోడలు రావాలి అని చెప్పి అనుకొని పెట్టమనంటే తప్పకుండా లక్ష్మీదేవి లాంటి కోడలు లభించడం అనేది జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. అది మీ మదర్ని పెట్టమని చెప్పండి. ఓకే అమ్మా, ఇక లాస్ట్ టైం మీరు 2-3 వీక్స్ నుంచి కొత్తగా మీరు మా అందరికీ కూడా పరిచయం చేశారు కొన్ని వస్తువులని. రాజశ్యామల బంధనం గురించి ఒకసారి. అవునవును, రాజశ్యామల బంధనము అన్నటువంటి
కొత్తది ఆ వస్తువుని, అంటే కొత్తది అని అంటే ఇక్కడ ఈ కార్యక్రమంలో అనౌన్స్ చేయటం కొత్త. మన దగ్గరికి జనరల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి పరిహారాల్లో భాగంగా కొంతమందికి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యామని కానీ ఒక శుభవార్త తెలియచేసిన తర్వాతే నేను ఈ కార్యక్రమంలో అథారిటీగా తెలియచేయటం అనేది జరుగుతుంది. అది అన్ని విధాలుగా కూడా రాణించడానికి ఇటు ఆరోగ్యపరంగా బాగుంటారు, అలాగే ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నా కానీ ఇవి సపోర్ట్ చేస్తాయి నాన్న ఈ వస్తువులు ఎప్పుడు కూడా. అది ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది రాజశ్యామల బంధనము అనేటువంటిది ఇంతకు మునుపు ఉన్నటువంటి ప్రైస్ కంటే కూడా చాలా 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 తక్కువగా అన్నమాట. ఎందుకంటే ఇంతకు మునుపు నేను సంపూర్ణ వాస్తురక్షణ బంధనం ఏ విధంగా అయితే తెలియజేశానో అలాగే ఈ రాజశ్యామల బంధనము అన్నటువంటి ఈ వస్తువుని కూడా అతి తక్కువగా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అన్న సదుద్దేశంతో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి దైవిక సంపద. సో అది అందరి గృహాల్లో కూడా ఉండాలి అన్న సత్సంకల్పంతో ఇది తెలియచేయటము అనేది జరుగుతున్నది. అలాగే ఇది ఆరోగ్యంగా చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. అలాగే విద్యలో రాణించాలన్నా ఉద్యోగం ఉన్నా కొంతమంది అనవసరంగా కోర్టు సమస్యల్లో చిక్కుకుంటుంటారు. అందులో నుంచి బయటికి రావాలన్నా పోలీస్ స్టేషన్ కోర్టు సమస్యలు అనేది వాడేదో తప్పు చేస్తే వెళ్ళటము అని కాదు, అనవసరంగా కూడా కొద్దిమంది పాపం వెళుతూ ఉంటారు. సో అలాంటి వాటి నుంచి బయటపడటానికి కానీ బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయం కావచ్చు, పిల్లలకు సకాలంలో వివాహం జరగాలి అనన్నా, మంచి ఉద్యోగం పొందాలి అనన్నా, చక్కని సంతానం కలగాలి అనన్నా, అలాగే విదేశం వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళ విషయం కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్నది అపార్థాలు కలహాలు అవి తొలగిపోవాలి అనన్నా, శత్రువుల బారి నుంచి బయటపడాలి అన్నా, ఇది 1, 2 అని కాదు ఈ రాజశ్యామల బంధనము అనేది. కొంతమందిని గమనిస్తుంటే అమావాస్యలకి పౌర్ణమికి ఏదో వాళ్ళని ఒక భావన, ఎవరో ఏదో చేశారు మాకు, అందుకనే మేము ఇలా ఉన్నాము, మా పిల్లలు ఇలా తయారయ్యారు, ఇంత మునుపు బాగా చదివేవాడు ఇప్పుడు చదవట్లేదు, స్తబ్దతగా ఉంటున్నారు, మౌనంగా ఒక మూల కూర్చొని ఉంటున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. లేదా పెద్దగా కేకలు వేస్తున్నారు, ఎవరు కూడా అంటే ఎవరికి కంటికి కనబడరు వాళ్ళకి మాత్రం కంటికి కనబడుతున్నారు అంటారు, చెవులకు వినబడుతున్నాయి అంటారు, వాయిస్ ఏదో మొత్తానికి ఆ మాటలు సౌండ్స్ వినబడుతున్నాయి అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఉన్నట్టు ఆ నెగటివ్ అనేది తొలగిపోవటం ఇంపార్టెంట్. టాపిక్ ఏంటి, ఆ నెగటివ్ అనేది రాకూడదు. అందుకని చెప్పేసి ఈ వస్తువు అనేది అంటే కొంతమంది మా మీద ఏదో ప్రయోగం చేశారంటారు, వాళ్ళ నిజమై ఉండొచ్చు, భావన అయి ఉండొచ్చు, ఏది ఏమైనా అవి తొలగిపోవటానికి అత్యద్భుతమైన దైవిక వస్తువు. ఇదేదో పెద్ద ఎన్నో లక్షలు ఎంతో ఖర్చు ఉన్నదేమీ కాదు, చాలా స్వల్పమైనది ధర విషయంలో, కానీ వర్కౌట్ మాత్రం అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అందుకని చెప్పేసి తెలియచేయటం ఈ కార్యక్రమంలో రాజశ్యామల బంధనము అనేటువంటిది ప్రధానంగా విద్య ఉద్యోగంలో చక్కగా సపోర్ట్ చేస్తాయి. ఇవి యథార్థంగా అవి విద్య ఒకటి ఇంపార్టెంట్, ఉద్యోగం ఒకటి ఇంపార్టెంట్. అంత కష్టపడి చదివిన తర్వాత టైంకి ఇన్ టైంకి ఉద్యోగం రాకపోతే బాధపడతారు. చాలా మంది చదువుకొని కూడా ఊరికే ఉంటున్నారు, ఉట్టిగా ఉంటున్నారు. నా దగ్గరికి చాలా మంది అలా వచ్చారు, మా వాడు ఇంత మునుపు నుంచి చెప్తున్నారు వెళ్ళమని, నేనే రావట్లేదు, వాళ్ళకు కూడా ఆ టైం రావాలి కదా. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఓ నెల రోజులు 2 నెలల కల్లా చెప్తారు మంచి ఉద్యోగం వచ్చింది అని. అయ్యో ఇంత మునిపే వచ్చి కలిస్తే బాగుండేది, మా పెద్దవాళ్ళు చెప్పారమ్మా మేమే రాలేదు అని అంటుంటారు. వాళ్ళ తప్పు ఒప్పుకుంటారు పాపం, మా అమ్మ ఫోన్ చేసి చెప్పారు. పిల్లలేమో ఇక్కడ హాస్టల్లో ఉంటారు, పెద్దవాళ్ళు మన కార్యక్రమం చూసి వెళ్ళమని వాళ్ళు చెప్తూనే ఉంటారు. పిల్లలు అశ్రద్ధ చేస్తారు, అంటే వాళ్ళకి ఆ టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడే వాడు కలవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు బొట్టు పెట్టి ఆ లాకెట్ కట్టడము, బొట్టు పెట్టి ఆ వస్తువు ఇవ్వటము, అలా చేసిన తర్వాత మాత్రం మంచి మార్పులు అనేటువంటి వస్తుంటాయి నాన్న. అలాగే పొలిటికల్గా రాణించాలి అని అంటే కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది రాజశ్యామల బంధనము అనేది. అసలు ఆ పేరులోనే ఉంది. కొంతమందికి ఈ వెనకటిలో హోమాలు అనేవి కూడా బాగా చేయించేదాన్ని. అంటే ఇప్పుడు ఆ ఓపికలు ఆ శక్తి అది తగ్గి వాస్తవంగా అంటే ఇక్కడ అనౌన్స్ చేయట్లేదు కానీ మా ఆఫీస్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నేను ఏంటంటే లోక కళ్యాణార్థం అనే అనుకుంటాం తప్పించి స్వార్థంగా అలా చేయటం అని ఏమీ కాదు. కాకపోతే ఇక్కడ అనౌన్స్ చేస్తే అది మెయింటైన్ చేయటం కూడా కష్టము అన్న ఉద్దేశం, అంతే తప్పించి చెప్పవచ్చు. పాపం చాలామంది చెప్తుంటారు, ఏమన్నా హోమాలు జరిగితే మాకు చెప్పండి అమ్మా మేము వస్తాము అని. కానీ ఏమవుతుందనంటే అక్కడ ఆర్గనైజ్ చేయడం కొంచెం కష్టము అన్న ఇది కావచ్చు. మాకు వెనకటిలో 10-15 ఏళ్ల క్రితం ఉన్న ఓపికలు ఇప్పుడు లేక సరే ఏది ఏమైనా అందరినీ ఇవన్నీ కూడా మేము హోమాలు చేసినప్పుడు కూడా ఈ టాపిక్ ఈ వస్తువులన్నీ కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది నాన్న. మా ఆఫీస్లోనే ఉంటాయి. ఉంచి మేము మంత్రజపాలు అనేటువంటి చేయించిన, అభిషేకాలు చేయించిన, హోమాలు చేయించిన, కుంకుమార్చన కార్యక్రమాలకు కావచ్చు,
ఏది ఏమైనా ఆఫీస్లోనే ఆ వస్తువులన్నీ కూడా ఉండి వాటికి ఆ శక్తి ధార పోయటం వలన అది వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మాటకారి రంగం అని అంటారు. అంటే మాటకారితనము అని అంటే తెలివితేటలతో మాట్లాడటము. అందరూ తెలియగల వాళ్ళే, కానీ ఆ సమయానికి ఉపయోగపెట్టుకోవటము. ఇప్పుడు టంగ్ స్లిప్ అవటం అంటారు. కొంతమంది చాలా తెలియగల వాళ్ళు ఏదో కారణంలో నోరు జారటం అని అంటారు. దానివల్ల ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటివి జరగకూడదు. అలాంటప్పుడు రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం అవసరం. సో ఈ రాజశ్యామల బంధనము అనేది అందుకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వ్యాపారస్తులు కూడా తెలివితేటలతోటి వ్యాపారం చేస్తుంటారు కొంతమంది. సో అలా బిజినెస్లో రాణించడానికి కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. అలాగే పొలిటికల్గా రాణించడం విషయంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత విషయం కావచ్చు, కుటుంబ సౌఖ్యం అని అంటాము అది కావచ్చు, అలాగే విదేశీ యోగం కానీ మంచి ఉద్యోగంలో రాణించడం విషయం కావచ్చు, వివాహము, ఉద్యోగము 1, 2 అని కాదు, అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మనకి ఈ వస్తువులు అనేటువంటివి అంత చక్కగా సపోర్ట్ అవసరం కూడా. ఎందుకంటే నాకు కొన్ని వందల మంది జాతకాలకు వచ్చినప్పుడు గమనిస్తూ ఉంటాం, ఇవి అత్యద్భుతంగా సపోర్ట్ చేస్తే అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అతి తక్కువకి నిస్వార్థంగా తెలియజేస్తున్నాను. నేను ఈ కార్యక్రమంలో అదే చెప్పేది కూడా, ఎప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందజేసేటువంటి దైవిక సంపద నానా ఇది. ఓకే అమ్మా, ఇంకా ఒక్క నిమిషంలో మనకు విజయ మార్గం మాల గురించి కూడా వివరిస్తారు. ఓకే. విజయ మార్గం మాల అనేటువంటిది అది ఉద్యోగానికైతే ఉద్యోగం అని చెప్పండి, వ్యాపారం అయితే అధిక లాభాలు రాణించడం కోసం అందజేయటం ఉంటుంది, చదువులో రాణించాలి అన్న, తొందరగా సకాలంలో వివాహం జరగాలి అన్న, చక్కని సంతానం కలగాలన్న, విదేశీ యోగము లేదా బయట ఆగిపోయిన ధనం తిరిగి రావాలి అన్న, వీటన్నిటికీ కూడా చక్కగా సపోర్ట్ చేసేటువంటిది విజయ మార్గం మాల. అది కూడా ఇంతకు మునుపు తెలియజేసేదానికంటే కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అని అందుబాటు ధరలోనే తెలియచేయడం జరుగుతుంది, అందించడం జరుగుతున్నది. ఓకే, ఇక దైవిక వస్తువులు ఒకసారి. దైవిక వస్తువులు అనేటువంటిది కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది. శ్రీచక్రము ఏదైనా మన మనసులో ఒక వస్తువు అనుకొని బీరువాల ఆకారంలో పొందుపరచడం, శక్తి కంకణము అనేది దృష్టిదోష నివారణకి సపోర్ట్ చేస్తుంది, సర్వసిద్ధి మాల, అలాగే ఆకర్షణశిల, ధన ఆకర్షణశిల, మత్స్యయంత్రము అనేది వాస్తుపరంగా సపోర్ట్ చేసేటువంటిది. అది ఈశాన్యంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రము అనేది వేసి నిండా నీళ్లు పోసి ఉంచటము. అలాగే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేప్పుడు ఈ ఆకర్షణశిల అనేటువంటిది ఉంచుకోవటము. సర్వసిద్ధిమాల అనేటువంటిది అది ఒక్కటే సపరేట్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అంత అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే దాన్నే కాలభైరవ మాల అని కూడా అంటూ ఉంటాం. సర్వసిద్ధిమాల ఏంటి అంటే చాలా సంవత్సరాలుగా సుపరిచయం, 15-16 సంవత్సరాల నుంచి అది అందజేస్తున్నా. కొంతమంది కాలభైరవ మాల ఇవ్వండి అమ్మా అంటారు. కాలభైరవ మాల అనేది ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ వర్డ్. కాలభైరవ మాల అంటే నెగిటివ్ అనేది పోగొట్టేటువంటి అద్భుతమైన దైవిక వస్తువు. సో ఈ కాలభైరవ మాల అనేటువంటిది నెగటివ్ని దూరం చేస్తుంది నాన్న. 1, 2, 3 అని కాదు, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా దూరం చేసేటువంటి, ఈరోజు చెప్పింది కదా 15-16 సంవత్సరాలుగా ఇవి తెలియజేస్తున్నా. దాని పేరు సర్వసిద్ధి మాల అంటాము, కాలభైరవ మాల అని కూడా అంటారు. ఓకే అమ్మా, ఇక అందరూ ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు మంచి మాట. ఓకే, ఈరోజు తెలియజేసేటువంటి మంచి మాట ఏదైతే ఉంటుందో ఇలాంటి మంచి మాటలు ఎన్నెన్నో GSATASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో తెలుసుకోవచ్చు. అలాగే సీతా శర్మ సక్సెస్ మంత్ర, హెల్త్ అండ్ బ్యూటీ ఈ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో అద్భుతమైన విషయాలు అనేటువంటివి తెలుసుకొని ఆచరించి మంచి ఫలితాలు అనేటువంటిది కూడా అతి శీఘ్రంగా పొందవచ్చు. ఈరోజు తెలియజేసేటువంటి మంచి మాట, ఏదైనా మనసులో ఒక కోరిక అనేది ఉంటే, కోరిక అనేటువంటిది లేని వ్యక్తి ఎవరు కూడా ఉండరు. అంతా అన్ని విధాలు బాగుందంటే మనశ్శాంతి కావాలి అనుకుంటారు, అన్నీ ఉంటే కానీ మనశ్శాంతి లేదంటారు కొంతమందికి ఆర్థికంగా బాగుండాలి అనుకుంటారు, కొంతమంది సకాలంలో వివాహం జరగాలి, ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, ఇంకా వివాహం కుదరలేదని బాధపడుతుంటారు, సకాలంలో మంచి ఉద్యోగం పొందలేదని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. సో ఈ ఏమైనా బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, లేదా బయటికి చెప్పుకోలేని బాధలు కావచ్చు, వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా విజయ మార్గం మాల అనేటువంటిది మెడలో ధరించి ఆ తర్వాత మీరు చేయవలసినది ఈ 8 శనివారాల పాటు ఆచరించండి. 7 శనివారాలు, 1 శనివారము వడ్డీ అని చెప్పి 8 శనివారాల పాటు మీరు ఆచరించవలసినటువంటిది. శనివారం రోజు ఉదయము ఒక చిన్న ప్లేటు అనేటువంటిది తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం కర్పూరము వేసి, మరి కొంచెం కర్పూరము అనేది చేతిలో పట్టుకొని
అది కుంకుమని ఎలా అయితే మనం ఈ 3 వేళ్ళతో, ఎప్పుడు చూపుడు వేలు తగలద్దు, చూపుడు వేలు కాకుండా ఈ 3 వేళ్లతోటి ఇలా కుంకుమ అర్చన చేసినట్టుగా ఈ కర్పూరంతో అన్నమాట. ఈ కర్పూరంతో ఒక కర్పూరం ముద్ద చిన్నది అక్కడ పెట్టి ఆ కర్పూరం పైననే గోవిందనామాలు చదువుతూ మీరు కొంచెంగా కుంకుమ వదిలినట్టుగా, కుంకుమను మనం వేసినట్టు కుంకుమార్చనకి ఈ కర్పూరంతో ఇలా చేయండి మీరు. ఈ విధంగా ఒక శనివారం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా పూజా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక డబ్బాలో ఎత్తి పెట్టండి. 2వ రోజు శనివారం రోజు యథావిధిగా అలాగే మరొకటి తీసుకొని కర్పూరం అనేది తీసుకొని మరికొంచెం కర్పూరంతో 3 వేళ్లతోటి ఇలా చేయండి. కుంకుమార్చన చేసినట్టుగా మీరు కర్పూరంతో చేయండి. ఇది ఈ రోజు కొత్తగా చెప్పింది కాదు, 15-16 ఏళ్ల క్రితం నుంచి కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను, 2011-12లో కావచ్చు, అప్పట్లో కూడా చెప్పుంచాను. చాలామంది చేసి మనసులో సంకల్పం నెరవేరింది అన్నారు. ఈ విధంగా 7 శనివారాలు, ఒక శనివారం వడ్డీ అని చెప్పేసి వడ్డీ కాసుల వాడికి 8 శనివారాల పాటు ఆచరించి ఆ తర్వాత మీరు 8 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కూడా ఈ డబ్బాలు ఎత్తి ఉంచినటువంటి ఆ డబ్బాని మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు, ఆ తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ కర్పూరం వెలిగించేటువంటి ప్రదేశం ఉంటుంది, అక్కడ మీరే కర్పూరం వెలిగించండి. లేదు అని అంటారా, మీ సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో అయినా సరే 8 శనివారాల తర్వాత అది తీసుకొని వెళ్ళి ఇవ్వండి. ఇస్తే వాడైనా, ఆ పంతులు గారైనా చక్కగా కర్పూరాన్ని వెలిగిస్తారు, లేదా మీరైనా వెలిగించి హారతి చూపించండి. అది 8 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత అది ఆ విధంగా ప్రాసెస్ అనేది చేయండి. ఈ 8 శనివారాల లోపుగా టాపిక్ ఒక శుభవార్త వింటారు నాన్న, తప్పనిసరిగా వింటారు. నేను ఈరోజు మళ్ళీ ఇంత మునుపు తెలియజేసిన దాన్ని 2-3 సార్లు చెప్పాను, మరొకసారి రిపీట్ చేయటం అనేది జరిగింది. ఎందుకంటే అప్పుడు నాకు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరింది అని. అందుకని చెప్పేసి ఇది తెలియచేయటం జరిగింది. అలాగే ఈ దైవిక వస్తువులు అన్నీ కూడా కొద్ది రోజుల పాటు మాత్రమే అతి తక్కువకి అందరికీ కూడా అందుబాటులో ఉండేలా అందచేయటము అనేది జరుగుతుంది. అలాగే మీరు లాస్ట్ టైం అడిగారు ఈ కన్సల్టేషన్ ఫీజులో కూడా ఏమన్నా తగ్గించారా అని. అలాగే కన్సల్టేషన్ ఫీజు అనేటువంటిది కూడా తగ్గించడం జరిగింది. కొద్ది రోజులు మాత్రమే, ఎప్పుడు కాదు, కొన్ని రోజులు మాత్రం అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ 4, 5, 6 చెప్పించుకోవాలనుకొని బాధపడుతుంటారు, అమ్మో అంతనాన్ని. అందుకని అలా ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి అతి తక్కువకి, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేలా కన్సల్టేషన్ ఫీజు అనేటువంటిది కూడా చాలా తగ్గించడం జరిగింది. ఓకే అమ్మ, సో మంచి ఆఫర్స్ ప్రకటించారు. అంటే కన్సల్టేషన్ ఫీజుతో పాటు అమ్మ ప్రకటించే దైవిక వస్తువులు కావచ్చు, కాంబో ప్యాక్ కావచ్చు, విజయమార్గ మాల కావచ్చు, రాజశ్యామల బంధనం కావచ్చు, వాస్తు రక్షణ బంధనం కావచ్చు, ఇవన్నీ కూడా మనం మనసులో గనక ఏదైనా కోరిక నెరవేరుకొని అమ్మని మీరు కలిసి మరి వాటి పరిహారాలతో పాటు ఆ బంధనం గురించి మీరు తెలుసుకొని తీసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయని అమ్మ మాటలు నేను విన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ నేరుగా కలవచ్చు, ఆ దైవిక వస్తువులు మీరు కూడా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు అందరితో పంచుకున్నారు, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04027666599.